తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల యొక్క పొత్తు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో 2014ని రిపీట్ చేసేటువంటి అవకాశం ఉందేమో అన్న ఒక చిన్న యాస్పెక్ట్‌ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్‌ని కూడా వదులుకోకూడదు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ, టీడీపీ కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అయితే అఫీషియల్గా చెప్పడం వైసీపీ వాళ్ళు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ, ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీలు లేకపోతే రావాల్సిన నిధులు వీటి గురించి కలవడానికి వెళ్ళారు అని జనరల్గానే కబుర్లు చెప్తారు. అధికారంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా ఇదే మాట చెప్తారు. కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు ఉండొచ్చు. పీఎంతో కానీ, అమిత్ షా గారితో కానీ మాట్లాడేటప్పుడు పర్సనల్ వ్యవహారాలు కాకుండా రాజకీయ వ్యవహారాలు ఉండొచ్చు, వాళ్ళ కేసులు కూడా ఉండొచ్చు, నిజంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉండొచ్చు. సో జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అనేదానికంటే ఢిల్లీ వెళ్ళి ఈ టీడీపీ, బీజేపీ యొక్క పొత్తుని క్యాన్సిల్ చేయడానికి ఏ రకమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆయన బయటికి తీశారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోక్కర్లేదు, మీరు లైక్ కూడా కొట్టక్కర్లేదు. దయచేసి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో కానీ, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఈజీగా అయితే వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఇందులో మనం ఎవరిని కించపరచము, కంప్లీట్గా న్యూట్రల్ డిస్కషన్, ఇండిపెండెంట్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ మళ్ళీ కలిస్తే 2014లో లాగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలరు అనేటువంటి మాట గట్టిగానే వినిపిస్తోంది. ఒక పక్క పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం ఓట్లు గత ఎన్నికల్లో జగన్ వైపు మళ్ళీ, బీసీ ఓట్లు కూడా జగన్ వైపు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి బీసీ ఓట్లు టీడీపీ వెనక్కి తీసుకోగలుగుతోందని, ఈ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు జనసేనకు మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి రాబోతున్నాయని జగన్ నుంచి వినిపిస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ కూడా వీళ్ళతో జతకడితే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఏపీలో ఎలక్షన్కి ఒక వారం 10 రోజుల ముందు, అంటే ప్రచారం చేసుకునే డేట్ ఎండింగ్కి ఒక 10 రోజుల ముందు ఏపీలో భారీ సభల్ని కనుక నిర్వహిస్తే ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పడుతుందని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేరుగా నరేంద్ర మోడీయే వచ్చి జగన్ అవినీతి చేశాడు అనేటువంటి మాటలు కనుక మాట్లాడితే చాలా పెద్ద తలకైన పోతుంది. ఎందుకు మాట్లాడతాడా అంటారేమో, ఖచ్చితంగా మాట్లాడతారు. రీసెంట్గానే ఇలాంటివే హైలైట్ చేయరు మీడియా వాళ్ళు. రీసెంట్గానే కొన్ని నెలల క్రితమే అమిత్ షాయే అన్నటువంటి మాట, జేపీ నడ్డా కూడా అన్నటువంటి మాట, ఏపీ రాష్ట్రంలో అవినీతి ఉంది అనేటువంటి మాట వాళ్ళు ఓపెన్గా చెప్పారు. అయినా కానీ మళ్ళీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు సిగ్గు లేకుండా పార్లమెంట్లో ఎంపీల యొక్క బిల్ పాస్ చేసేటప్పుడు. సో ఇటువంటి ఒకళ్ళతో ఒకళ్ళు చేతులు కలుపుకుంటూ ప్రజల్ని మోసం చేసే ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా నడిపిస్తున్న ఈ ఆటలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళని సేవ్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప అస్త్రాన్ని బయటికి తీసి చంద్రబాబును దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ అస్త్రం ఏంటంటే, ఈరోజు ఆ అస్త్రం ఏంటి అని చెప్పే ముందు ఈరోజు ఆయన పర్టికులర్గా పార్లమెంట్కి వెళ్ళి ఎందుకు కలిశారనే దాన్ని బట్టి మీకు అస్త్రం ఏంటనేది అర్థమవుతుంది. పార్లమెంట్లోనే వెళ్ళి ఏపీ ముఖ్యమంత్రి కలిశారంటే నరేంద్ర మోడీని, ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఆయన చెప్పాలనుకున్నది చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఫిబ్రవరి 5వ తారీఖున భారత కొత్త పార్లమెంట్ సమావేశాలు మొదలైనట్టున్నాయి అటు ఇటుగా. సో ఈ పార్లమెంట్ సెషన్స్లో, బడ్జెట్ సెషన్స్లో 11 కొత్త బిల్స్ని ప్రవేశపెట్టబోతోంది ఈ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్. దీనికి ఎంపీల సపోర్ట్ కావాల్సిందే. ఇన్నాళ్ళు మేము మీకు ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తూ వస్తే, ఇన్నాళ్ళు కూడా గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఒక్క మాట పార్లమెంట్లో క్వశ్చన్ చేయకుండా, కనీసం డిబేట్ డిస్కషన్ పెట్టకుండా, ఒక బిల్లులో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వాటి గురించి ఏమాత్రం క్వశ్చన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పారని వాళ్ళ ఎంపీలు అందరూ కూడా నోరు మూసుకుని నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసుకుంటూ బల్లగుద్దుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఎంతగా వాళ్ళు భయపడుతున్నారు మోడీ అంటే అనేది అర్థమవుతుంది. అట్లాగే ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడును అదే చేస్తున్నారు. గతంలో ధర్మ పోరాట దీక్ష అని పోరాటం చేసి హడావుడి చేసి ఎలక్షన్ ముందు డ్రామా అనేటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నోరు మూసుకుని ఆయన మళ్ళీ అలయన్స్ కోసం ఎగబడుతున్నారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ డ్రామా అని. అట్లాగే అప్పుడు ఆ డ్రామా ఆడారు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ కొత్త తరహా డ్రామా. అప్పట్లో జగన్ ఆడినటువంటి డ్రామా ఏంటంటే ప్రత్యేక హోదా లేకపోతే దేశం
రాష్ట్రం ఇదైపోతుంది, నాకు 22 మందో 25 మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తానని ఆయన రకమైన డ్రామా గెలవటం కోసం ఆడారు. సో ఈ ఏ పూటకి ఆ పూట కొత్త కొత్త డ్రామాలు ఆడుతూ సాగే ఈ రాజకీయ నాయకులు ఈరోజు పార్లమెంట్లోనే అడుగుపెట్టి మీ 11 బిల్స్కి మేము కదా సపోర్ట్ చేయాల్సిందే, మీరు వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటే ఈ 11 బిల్లులకి మా ఎంపీలు 22 మంది, రాజ్యసభలో వాళ్ళతో కలిపి 26 మంది ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మీ బిల్స్కి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు, మేము యాబ్సెంట్ అయితే చాలు మీ బిల్స్లో చాలా ఇబ్బందులు వస్తాయి, మీ బిల్స్ని గ్యారంటీగా మీ ఎన్డీఏ వాళ్ళు సపోర్ట్ చేస్తారనే గ్యారంటీ లేదు, ఐఎన్డీఏలోంచి ఎట్లాగైతే పార్టీలు బయటికి వెళ్తున్నాయో ఎన్డీఏలోంచి కూడా కొన్ని పార్టీలు బయటికి వెళ్తున్నాయి, అసంతృప్తి ఉంది, మోడీ పట్ల కూడా అసంతృప్తి ఉంది. ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉండగా దేశంలో మీకు ముఖ్యమైన బిల్స్ ఎలక్షన్ వస్తున్నప్పుడు పెడుతున్నటువంటి బిల్స్ విషయంలో మా సపోర్ట్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అనే ఒక రకమైనటువంటి సందేశాన్ని నరేంద్ర మోడీకి ఆయన ఇవ్వడం ద్వారా ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ నరేంద్ర మోడీ దీనికి గనక తలొగ్గితే డెఫినెట్లీ అలయన్స్ అనేది పోస్ట్ పోన్ అన్న అవుతుంది. అట్లీస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ప్రోగ్రామ్స్ అయ్యే వరకన్నా, సెషన్స్ అయ్యే వరకు, బడ్జెట్ సెషన్లు పూర్తయ్యే వరకన్నా అలయన్స్ అనేది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పుకోవాలి. సో జగన్కి మోడీకి మధ్య ఏ రకమైనటువంటి డిస్కషన్ జరిగిందో తెలియదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్ బల్లగుద్ది ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 4.5 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తే మీరు వెళ్ళి వాళ్ళని అలయన్స్లో పెట్టుకుంటారంటే మరి జగన్ అయినా ఊరుకోలేరు కదా. సో ఎవరి గోల వాళ్ళది, ఎవరి తలకి నొప్పులు వాళ్ళవి, దానికోసం ఎవరికి వాళ్ళు పాటుపడుతున్నారు.